నమస్కారం గురుజీ, మీ పాదాలకు కోటి వందనాలు. నమస్తే అమ్మా, మా ఆశీస్సులు. ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నారు మీరు? నేను కంపెనీలో జాబ్ చేస్తున్నావా తల్లి? సరే అమ్మా, మీరు మంగళవారం ఉదయం జన్మించింది? తెలియదు గురువు గారు, మా అమ్మగారు చనిపోయారు. 3 నెలల పిల్లప్పుడు చనిపోయారు మా అమ్మగారు. అవును తల్లి, నీ జాతకంలో ఉందమ్మా. మీరు మంగళవారం జన్మించారు. లగ్నం నుంచి మాతృస్థానంలో చంద్రుడు రాహు కలిశాడు. మీ జాతకం కష్టాలే గురించి, చిన్నప్పటి నుండి అన్ని కష్టాలే. నాకు అర్థమైంది తల్లి, నీ జీవితంలో చెప్పమ్మా. నాన్నగారు మ్యారేజ్ చేసుకోలేదు, మమ్మల్ని ఏమి పని చేసినా కలిసి రావట్లేదు. పొలం చేస్తారు నాన్నగారు, అయినా కలిసి రావట్లేదు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నారు, మ్యారేజ్ చేసుకోలేదు. నువ్వేం చదువుకున్నావు తల్లి? ఓకే, ఇప్పుడు ఏం పని చేస్తున్నావమ్మా? నేను కంపెనీలో పని చేస్తా గురూజీ. ఎంత ఇస్తారు పేమెంట్ మీకు? నాకు 9 వస్తాయి గురూజీ. ఎంతమంది నాన్నకు సంతానం? నాన్నకి 3 అన్నయ్య చనిపోయారంట, ఒక అన్నయ్య నేను. అన్నయ్య ఏం పని చేస్తారు? అన్నయ్య నాటు పనికి వెళ్తారు గురూజీ, తావి పని చేస్తారు. నువ్వు పెళ్లి చేసుకోవా? చేసుకుంటా గురూజీ. ఎప్పుడు? అంటే ఈ సంవత్సరం చేస్తాం అనుకుంటారు గురూజీ. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న సప్తమ స్థానం చూపిస్తుంది, వివాహ ప్రశ్న ఉంది అని కూడా చూపిస్తుంది, అందుకే నేను అడుగుతున్నాను. ఈ సంవత్సరం చేస్తానన్నారు గురూజీ. అవును, ఈ సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉంటుంది, పెళ్ళైనాక బాగుంటావు, సరేనా? నా ఎన్ని ఎకరాలు ఉంది పొలము నాన్నది? ఎకరమే లేదు గురూజీ. వేరే వాళ్ళ పొలము కవులకు తీసుకొని మీరు చేస్తూ ఉంటారు. నాన్న ఇప్పుడు నాన్నకి బంధుమిత్రులు ఎవరు లేదా? ఉన్నారు గురూజీ, ఉన్నారు కానీ చూడరు గురూజీ. అమ్మ లేదు కదా, ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఎవరు ఫంక్షన్ అయినా చేసినా నాన్న తక్కువగానే చూస్తారు, చూడరు, ఎవరు చూడరు. నేను ఫంక్షన్ ఏం చేసుకున్నా ఎవరు అంతగా పట్టించుకోరు నాన్న. అంటే మన వాళ్ళలోనే వాళ్ళు మనకి ఎవరు లేదైతే? ఎవరు లేరు గురూజీ. సరే అమ్మా, భగవంతుడు సపోర్ట్ ఉంది లే తల్లి మీకు. భగవంతుని అనుగ్రహం ఉంది, భగవంతుని సపోర్ట్ ఉంది, ఏం భయపడకు, సరేనా? నేను ఎప్పుడు ట్రై చేస్తాను గురూజీ మీ కాల్ కోసం. చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. ఈ రోజు కాల్ కలిసింది లే తల్లి, నీ జీవితంలో మంచి రోజులు వచ్చాయి. చాలా సంతోషం గురూజీ. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చెయ్యండి. సరే గురూజీ. తెలుగు బాగా చదువుతావు కదా? చదువుతా గురూజీ. ప్రతిరోజు ఉదయం లేస్తానే ఆదిత్య హృదయం చదువుకో రోజు. ఆదివారం కాస్త గోధుమలు నానబెట్టి వాటిని గోమాతకు తినబెట్టి 5 ప్రదక్షిణలు వేసుకో. సోమవారం శివాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించు. శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి సప్తాహ 7 ప్రదక్షిణలు వేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.